ఎంత తిప్పినా గిర్రా గిర్రా ఆగేదెక్కడ ఎక్కిన చోటే కదా. ఈ కవిత్వం మీకు అర్థం కావాలంటే వీళ్ళ కథ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ ఆసమ్ అపీస్ టీమ్. హాయ్ అనసూయ గారు, ఏంటి జిమ్ కి వెళ్ళి 4 రోజుల్లో 3 కేజీలు తగ్గారంట? అవును, జిమ్ కి వెళ్ళదు కానీ చాలా కష్టపడ్డానబ్బా. మేకప్ తీస్తే 3 రోజుల్లో 30 కేజీలు తగ్గొచ్చు. పంచు పంచు. హలో డాక్టర్ గారు, ఎస్ అర్జెంట్ కేసు ఒకటి వచ్చింది, త్వరగా బయలుదేరండి. ఆ పాట ఏంటయ్యా నీకు? ఆ పాట ఏంటి? ఆ డాక్టర్ ఏంటి? మిస్టర్ కాంపౌండర్, ఏమైంది తనకి? బ్లీడింగ్ అవుతుంది పొట్టలో, చూడండి ఒకసారి. సూదివ్వు. ఇదిగో తీసుకోండి. దారం ఇవ్వు. ఇదిగో తీసుకోండి. ఓకే. టైలరా ఇందాక సాంగ్ సూట్ అవ్వలేదు, ఇప్పుడు ఈ యాక్షన్ సెట్ అవ్వట్లేదు. 240 రూపీస్ ఇచ్చారు, ఇదిగో ఫీజు. 1 సెకండ్, నా ఫీజు ఎంత? 250. ఇప్పుడు నేను 9 కుట్లు వేసాను, 10 రూపాయలు ఇవ్వండి, 10వ కుట్టేస్తాను. 10 రూపాయల కోసం కుట్టు ఆపేస్తా. 10 రూపాయలను తేలిగ్గా తీసిపారేకు. నేను డాక్టర్ చదవడానికి FRCS లండన్ వెళ్ళి రావడానికి ఎన్ని లక్షలు ఖర్చు అయిందో నీకు తెలుసా? ఎవడైనా కాంపౌండర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వలేడు. నువ్వు వెళ్ళు, 10 రూపాయలు తెచ్చి ఇంకో కుట్టేసుకెళ్ళి బా. ఎనీ పేషెంట్స్ ఆర్ కమింగ్, ప్లీజ్ కాల్ మీ. అయ్యో డెలివరీ టైమా? అమ్మా మీరు వెళ్ళి లోపల ఆపరేషన్ థియేటర్ లో కూర్చోండి, డాక్టర్ గారు వచ్చేస్తారు. డాక్టర్ గారు కూడా చూడడానికి ప్రెగ్నెంట్ లా ఉంటారు, కంగారు పడకమ్మా. హలో డాక్టర్, అర్జెంట్ గా రండి, ఎమర్జెన్సీ కేసు. కార్ పార్కింగ్ లో పెట్టు. వేర్ ఇస్ ద పేషెంట్? వెనకాల ఉంటారు ఆపరేషన్ థియేటర్ లో. వెళ్తారా? ఆ పేషెంట్ తాలూకా ఏమవుతావు నువ్వు? అమ్మాయి కంగారు, మీరు తాతయ్యారు, మీకు 2 మనవలు పుట్టారు. కమాన్ గివ్ మీ ద 250 రూపీస్ ఫీజ్. నా దగ్గర డబ్బులు లేవు సార్. నువ్వు 250 రూపాయలు ఇచ్చి మీ కూతుర్ని మనవల్ని తీసుకెళ్ళు. దండం పెడితే వెళ్ళి 250 రూపాయలు తీసుకో. రే సార్, ఇంకా ఎవరైనా వస్తే చెప్పు. ఆ పిల్లలు గోల పెడుతున్నారు. పిల్లలు డాక్టర్ గారు, పిల్లలకి పాల డబ్బాకి 1500, ఎదోలు ఎదురుగా డైపర్లు మార్చాలంటే దానికి 1000 రూపాయలు. మీరు 2100 ఇచ్చి వెళ్ళండి ఇక్కడ నుంచి. ఆడు బొగటగాడు తేవాలి కదా 250 రూపాయలు, అప్పుడు ఇద్దాం. ఆ 250 రూపాయలు వదిలేచ్చు కదండి, వాళ్ళ తల్లి పిల్లలు. 250 రూపాయలు అంటే చిన్న విషయం కాదు. డాక్టర్ చదవడానికి లక్షలు ఖర్చు పెట్టాను. వీళ్ళిద్దరు ఇక్కడే ఉండాలి. వీళ్ళ ఆలనా పాలనా నువ్వే చూసుకో. మరి డబ్బులు? చూడు, పాల డబ్బాలు, డైపర్లు ఏమేమి కావాలో చూసుకో. అదనరా వారం తరువాత కాంపౌండర్, డాక్టర్ గారు వచ్చాడు, లోపల ఉండి వస్తాను. లోపల ఉన్నావే, ఏం చేస్తున్నావు? లోపల పిల్లలకి డైపర్లు వేస్తున్నాడు డాక్టర్. సరే గాని ఆడొచ్చాడా? 250 ఇచ్చాడా? ఆడు 250 ఇస్తే ఎందుకు ఉంచుతానని వాళ్ళు ఎప్పుడో వదిలేసేవాడిని. ఆగండ్రా, పిల్లలకి ఏదో కావాలంటే చూడు. ఇంటర్నేషనల్ స్కూల్. నీ బొగడ కూడా తాత కూడా 250 రూపాయలు ఇవ్వలేదు, నువ్వేమో ఇంటర్నేషనల్ స్కూల్లోను. చూసావా, ఈ హాస్పిటల్ పుట్టినందుకు కేవలం చదివి బట్టే ఆయన చదివించని పోరా అన్నాడమ్మా. నారు పోసేవాడు వదిలేశాడు, అట్లీస్ట్ నీరు పోసేవాడన్నా ఉంచుకుంటాడంటే వాడు వదిలేశాడు. ఇంకెందుకమ్మా మేము బతుకుంటే? పదమ్మా, అందరం కలిసి కట్టుకొని ఆపరేషన్ థియేటర్ లో ఊరేసుకొని చచ్చిపోదాం. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఆగండమ్మా. కాంపౌండర్, ఏంటి ఆడు అడిగింది? మీ పిల్లల్ని మున్సిపాలిటీ స్కూల్ పంపిస్తున్నావు? లేదు, పబ్లిక్ స్కూల్లో చేర్పించండి. తోలు తీరుతాయి. పబ్లిక్ స్కూల్ ఫీజు ఎంత తెలుసా? అడ్మిషన్ ఒక్కోటికి 2 లక్షలు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు రావాల్సిన 250 రూపాయలు వెన్ కమింగ్ బ్యాక్, అప్పుడే నేను తీసుకుంటాను. అది డాక్టర్ అంటే. 4 లక్షల రూపాయలు ఇప్పుడు ఏం చేయమంటావు? కారమ్మై, మరి మీరెలా వస్తారు డాక్టర్? నేను ఎలాగో వస్తాను, నీకెందుకు? ఏమన్నారు డాక్టర్? కారమ్మయ్యమన్నానమ్మా. మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా డాక్టర్? ఇదమ్మా, అందులో అభ్యంతరం ఉంది. దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా అన్నలా ఉంటాడని అంటాను నేను. డాక్టర్, వాళ్ళు ఎమోషన్ అవ్వడం ఏంటి, మీకు సంకలో ఇలా సెగ్గట్లు రావడం ఏంటి? వాళ్ళు నమ్మొద్దు డాక్టర్, పంపించండి. 250 రూపాయలు వదిలేద్దాం. నీ దృష్టిలో 250 రూపాయలు సింపుల్ అవ్వచ్చు, నా దృష్టిలో నాకు సాధ్యతం. ఐ వాంట్ 250 రూపీస్ బ్యాక్. పదండ్రా లోపలికి.
కార్ నుంచి స్కూటర్ కి వచ్చావా పాపం? ఎంతసేపు చూసినా ఈ కాంపౌండర్ కనబడ్డేంటండి. కాంపౌండర్ మాట్లాడితే లోపలికి పోతాం. ఇదేంటి వాళ్ళందరినీ తీసుకొచ్చావేంటి? ఏం కావాలి అడగండి, డాక్టర్ గారు వచ్చారు. అంకుల్ అంకుల్ నాకు ల్యాప్టాప్ కావాలి. అంకుల్ నాకు సైకిల్ కావాలి. స్పోర్ట్స్ లో పార్టీ చేస్తున్నాను. వచ్చేది కార్తీక మాసం కదా, నోములు నోచుకోవాలి. ఒక 20,000 ఖర్చు అవుతుంది అన్నయ్య. మీ తాత డబ్బులు ఏమైనా ఉన్నాయిరా? నువ్వేంటమ్మా ఇన్ని కష్టాల్లో నేనున్నాను. కారు అమ్మేసుకున్నాను. నేను ఎవ్వరికి ఏమి కొనను. ఉన్నా సరే కొన్నంతే. అమ్మా 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 ఏయ్! చూసావా అమ్మా, నువ్వు నో మీదకి చేస్తున్నావు అమ్మా. నీ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలనే కదమ్మా. నీకు ఆ దృష్టి లేదమ్మా, లేదు అమ్మా. నా యాల్ది జన్మనిచ్చిన వాడు వదిలేసి పూర్వ జన్మనిచ్చిన వాడు వదిలేసి పునర్జన్మరా రే నా యాల్ది. ఎందుకమ్మా ఈ బతుకు చద్దామమ్మా. అమ్మా 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 బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. ఆగండమ్మా కాంపౌండర్. ఇంకేముంది అమ్మడానికి? స్కూటర్. ఆ డొక్కు స్కూటర్ ఎవడు అమ్మినా కూడా ఉల్లిపాయలు బఠానీలు తప్ప దానికి ఎవడు డబ్బులు ఎవడు. డోంట్ టాక్ వాట్ ఐ సే, యు డూ ఇట్. యూసఫ్ కూడా బస్తీలో ఉన్న నా ఫ్లాట్ అమ్మాయి. అది కాదండి, 200 రూపాయలు వదిలే. డోంట్ టాక్. ఆఫ్టర్ ఆల్ 250 కోసం. ఆఫ్టర్ ఆల్ 250 నీకు, నాకు 250 250 క్రోస్ తో సమానం. వాడు రావాలి బొగడగాడు, 250 ఇవ్వాలి. వీళ్ళు తీసుకొని వెళ్ళాలి. అది డాక్టర్ అంటే. మూడే సైకిల్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. డాక్టర్ గారు ఒరే కాంపౌండర్, సార్ చెప్పండి సార్. మాట్లాడితే చెప్పండి చెప్పండి అంట. ఇక్కడ ఉండాలి కదరా. ఏంటి సూట్ కేసులతో బయలుదేరారు? అంకుల్ 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 మేము అమెరికా వెళ్ళి చదువుకుంటాం అంకుల్. నేను ఇంకెవరిని కూడా బయటకు పంపించను. ఇప్పటి వరకు నాకేసింది చాలా నాకేసారు. అంటే మీరు మమ్మల్ని అమెరికా పంపరా? పంపను. అమ్మా అమ్మా అమ్మా. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. అగమ్మా కాంపౌండర్, ఇంకేమి లేవు. క్లినిక్ ఉంది కదా. పుస్తే 200 రూపాయల కోసం. ముష్టి కాదు, 250 రూపాయలు నా కష్టార్జితం. అర్థమైందా? ఈ హాస్పిటల్ అమ్మాయి. ఏమన్నావు? హాస్పిటల్ అమ్మేమన్నాను రా. మావయ్య మావయ్య మాకోసం అమ్మేస్తావా? అమ్మాయి మావయ్య అమ్మాయి. వందనాలు వందనాలు వేల వందనాలు. వందనాలు వందనాలు వేల వందనాలు. మేలు చేసి బాయ్ బాయ్. బాగా చదువుకోండి. నాకు ఈ కాంపౌండర్ చూస్తుంటే డౌట్ గా ఉంది. 20 సంవత్సరాల తరువాత డాక్టర్ గారు మన హాస్పిటల్లో ఫంక్షన్ ఉంది, రావాలి త్వరగా. ఏంటి పేషెంట్లు వచ్చారా? పేషెంట్లు ఎవరు రాలేదు కానీ మన అమెరికా పంపించారు కదా మీ మేనల్లు ఇద్దరు. ఆ. వాళ్ళిద్దరు పాపం వాళ్ళ పెళ్లి అంటే మన హాస్పిటల్లోనే చేసుకుంటున్నారు. ఏంటి వాళ్ళు అంత పెద్దలు అయిపోయారా? సరే రమ్మని రమ్మని. వేడుక చూద్దాం, ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఇద్దరు దండలు మార్చుకున్న వధువరులు ఆలస్యం చేయకుండా పెద్దలు దండం పెట్టండి. పిల్ల పాపంతో హ్యాపీగా వర్దిల్లండి. చెప్పలా నా కాళ్ళకి నమస్కారం పెట్టుకున్నా నీ కాళ్ళకి నమస్కారం పెట్టేదట బొగడా. తల్లిదండ్రులకే పెడతారు. ఫీడింగ్ మీరు చేసినా కూడా వాళ్ళ బ్లడ్ లో ఉన్న బ్లీడింగ్ నాది. నా పెద్ద కొడుకు చిన్న కొడుకు. ఒరే ఇదంతా ఎందుకు చేసావురా? నా కొడుకులే డాక్టర్ చేయడానికి. You bloody idiot! డాక్టర్ అప్పారావు 250 కలెక్ట్ చేయ వీడి దగ్గర. ఆ 250 నువ్వేనవరా? వీళ్ళకి పిల్లలు పుట్టాలి, వాళ్ళ పిల్లలు డాక్టర్లు అవ్వాలి, ఆ తర్వాత 250. మంచి స్కెచ్ చేసాడు భాస్కర్. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక. రోజా గారు నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది. మధ్యలో ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొచ్చాడు కదా, అప్పుడు డౌట్ వచ్చింది. మొత్తానికి మా ఆసం అప్పిన 250 కోసం మొత్తం ఆస్తులన్నీ అమ్మిచ్చేసి బాగుంది. బాబు గారు బాగుంది భాస్కర్, మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నావు. నిజంగా చాలా మంది మనుషులు అలాంటి ఒక చిన్న ఇష్యూ కోసం కోట్లు పోగొట్టుకుంటారు. యూజువల్ గా ఈ ఆస్తి తగాదాలు ఉంటాయి. 10 లక్షలు ఉంటుంది, లాయర్లకి దెబ్బెట్టేది 2-3 కోట్లు ఉంటుంది. చాలా సరదాగా ఉంది. రియలీ ఎంజాయ్డ్. గుడ్, అందరు బాగా చేశారు.